మా చికెన్ నల్ల వేపుడు అబ్బా నల్లి ఒక్క అవసరంలా గుడ్డు అవసరంలా మిస్ బాగా ఎంజాయ్ చేసాం. పిచ్చోళ్ళు ఉంటారా బాబా ఈ కలెక్షన్లు పెడతారు. నైస్ ఈ కొండాపూర్ సరౌండింగ్స్ లో ఎక్కడైనా గాల్లో బ్రేకా ఫ్లైట్ కి అయిపోయి ఇలా ఉందంట అలా ఉందంట 100 కన్నా తక్కువ వెళ్తే కేసులా ఉంది అక్కడ. పొంగేనే గోదావరి ఇంకా 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 పెరిగిపోయింది వర్షం. నా డ్రీమ్ యాక్చువల్లీ ఇది ఎప్పుడు రే ఒక్క విషయం చెప్పాలి మీకు, తారలా ఉందిరా ఇది. ప్రసాద్ గారు ఇచ్చాడంటే మినిమం ఉంటది. వెళ్ళకి బయటకి వెళ్ళి ఆడిదా మావాయి. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈ రోజు మేము విజయనగరం వెళ్తున్నాం. ఎందుకంటే మన ప్రసాద్ ఉన్నాడు కదా, వాళ్ళ అన్నయ్య మ్యారేజ్ అనమాట. నేను వలీగాడు శాండీ ముగ్గురం స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతే నాకు తెలిసి స్లోగా ఆగి అలా వెళ్తూ ఉంటాం కాబట్టి ఈవినింగ్ 6 అవుద్దేమో అనుకుంటున్నాను. ఈజీగా జాగ్రత్త స్లోగా వెళ్దాం. విజయనగరంలో ఏం ఎక్స్ప్లోర్ చేద్దాం చెప్పండి గైస్. ఒక 3 to 4 days ఉంటాం మనం అక్కడ. మావా బైరా ఎప్పుడు వెళ్ళిపోతున్నావు బెంగళూరు? మిస్ యూ మావా, బాగా ఎంజాయ్ చేసాం. బెంగళూరు వస్తాం, మరి అన్నీ చూపించాలి నువ్వే. ఓకే ఓకే మావా, ఏ మాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. అమ్మో, కార్లో లగేజ్ సర్దడం చాలా కష్టం. పెళ్లి కన్నా ఎందుకు ఇన్ని బ్యాగులు పెట్టుకెళ్తున్నాం అనుకుంటారేమో. అటు నుంచి అటు ఇంటికి కూడా వెళ్దాం అనేది ప్లాను. ఈ షూలే ఉన్నాయి కదా వాళ్ళు సగం. అయితే ఎప్పుడైనా చూసారా మన స్నీకర్స్? ఇది గిఫ్ట్ వచ్చింది. యూఎస్లో మన సబ్స్క్రైబర్ అన్నయ్య ఒక అన్నయ్య ఉంటారు, అన్నయ్య పంపించారనమాట షూ. అది ఏమంటారా వాళ్ళు, స్నీకర్సేనా? కరెక్టే పలికేనా? పిచ్చోళ్ళు ఉంటారా బాబా ఈ కలెక్షన్లు పెడతారు చాలా మంది. మన ఫుడ్ క్యాప్టెన్ కూడా పెట్టాడు కదా చిన్న కలెక్షన్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. వెళ్తూ వెళ్తూ శాండీని పికప్ చేసుకుందాం. పొద్దున మాటలు మా రోడ్ లో బండి తీయాలంటే ఒక టార్చర్. ఎందుకంటే అటు ఇటు బళ్ళు పెట్టేస్తారు, మధ్యలో కారు వెళ్ళడమే అసలు చాలా కష్టం అయిపోద్ది. అటు ఇటు కార్లు పెట్టేస్తున్నారు అనమాట. నైస్ ఈ కొండాపూర్ సరౌండింగ్స్ లో ఎక్కడైనా 2 BHK మంచి కొంచెం బడ్జెట్ లో నెక్స్ట్ కార్ పార్కింగ్ లాగా చాలా దూరం వెళ్ళాలి ఇంకా మనం. జాగ్రత్త చేయరా. కార్ పార్కింగ్ పెట్టుకునేలాగా మీ దగ్గరలో ఫ్లాట్లు ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేయండి. నేను చూసి ఇల్లు మారిపోతాం. రెంట్ ఎక్కువైపోతుంది, కార్ పార్కింగ్ లేదు. వచ్చింది శాండీ విడుదల. శాండీకి ఒక 3 రోజులు విడుదల. అమ్మ ఎందుకు శాండీ అంత బ్యాగ్ తెచ్చేస్తున్నావు? చెప్పాను పెళ్ళికి అన్ని బట్ల. నువ్వు అమ్మాయివా? షిట్, ఆ విషయం మర్చిపోయింది, నీతో తిరుగుతున్నానే. క్లైమేట్ చాలా బాగుంది. సడన్ గా ఇప్పుడే వర్షం పడుతుంది. టైము 7 అయినా సరే ఏదో 4-5 అయినట్టుంది. ఎర్లీ మార్నింగ్ మొత్తం మబ్బు పట్టేసింది. రే ఆ ఫ్లైట్ ఏంట్రా గాల్లో ఆగిపోయినట్టు ఆగిపోయింది అలాగా. ఆగిపోయింది రా అలాగా. దాన్ని బ్రేక్ వేయడం అంటారు. గాల్లో బ్రేకా ఫ్లైట్ కి? ఇప్పుడే ఒక చోట టిఫిన్ కి ఆగాము. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఆగుదాం అనుకుంటాను, కానీ ఎప్పుడు ఆగలేదు. ఇక్కడ ఒకసారి ఆగిన తర్వాత అర్థమైంది అక్క మంచి పని చేశానని. ఇడ్లీ తీసుకొస్తే చట్నీ తీసుకురావట్లేదు, పూరి తీసుకొచ్చారు, కూర తీసుకురాలేదు. ఈలో పూరి చల్లగా అయిపోయింది, ఉప్పు లేదు, రేట్లేమో ఎక్కువ. ఏం చెప్తాం, ఇలాంటి మనం సొంత వ్యాపారాలు ఏమైనా జరిగినాయి అనుకో, కాలు తొక్కేసుకుంటూ అయిపోయి ఇలా ఉందంట అలా ఉందంట, ఎలా జరిగిందంట ఇలా జరిగిందంట అని చెప్పేసి మనం వెళ్ళి తిన్నప్పుడేమో బాగాలేనప్పుడు డబ్బులు కట్టే సైలెంట్ గా వచ్చాడు తప్ప ఏం చేయలేదు. ఫుల్ గా వర్షం పడుతుంది, క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఇటుపక్క చూడండి మొత్తం మబ్బులు, ఇటుపక్క ఏమో మబ్బులు ఏం లేవు, ఇటుపక్క చూస్తానేమో మొత్తం నల్లగా మబ్బులు పట్టేసినాయి. ఈ లైటింగ్ జస్ట్ ఇప్పుడు వచ్చింది, 1 కిలోమీటర్ ముందు అక్కడ వరకు చీకటిగానే ఉన్నాం. పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగాము. రోడ్డు అయితే మాత్రం సూపర్ ఉంది. నేను ఎప్పుడు ఈ రోడ్లోకి రాలేదు. ఖమ్మం మీద నుంచి అలాగా కొవ్వూరు ఆ హైవే అనమాట. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవేనే ఏదో ఉంది దీని పేరు. ఇప్పుడు దాకా వలీగడే డ్రైవ్ చేశాడు, ఇప్పుడు వలీగడ్ స్లీప్ వేస్తాడు, నేను డ్రైవింగ్ ఎక్కాలి. 200 వస్తాం అప్పుడే. టైము 10:10. తెలంగాణలో 115 ఉంది పెట్రోల్, మన ఆంధ్రాలో 117 ఉంది. అందుకనే తెలంగాణలో కొట్టించేస్తాం, ₹1 తగ్గుద్ది కదా అని. ఇప్పుడు దాకా మేము గ్రీన్ ఫీల్డ్ హైవే అంట, ఆ హైవేలో ఉన్నాం. నిజంగా హైవే ఉంది. అయ్యో బాబోయ్, మామూలు హైవే కాదు. మేము దుబాయ్ వెళ్ళినప్పుడు చాలా దగ్గర 400-500 కిలోమీటర్లు వెళ్ళిపోయే వాళ్ళం. సేమ్ ఇలాగే ఉండే రోడ్లు, ఖాళీగా ఉండేవి ఫుల్. అదైతే 5 లైన్ అలా ఉండేది, ఇది 4 లైనే. అది 6 లైన్, అది ఇదేమో 4 లైన్. అసలు ఏ ఉందలే, అసలు కాలు అలాగా ఎక్సలేటర్ పెట్టి టచ్ చేస్తే 100 వెళ్ళిపోతుంది. 100 కన్నా తక్కువ వెళ్తే కేసులా ఉంది అక్కడ. రోడ్డు కూడా చాలా ఖాళీగా ఉంది. అసలు రోడ్డు అసలు ఎక్కడ కూడా చిన్న రాయి గానీ చిన్న గొప్పు గానీ లేదు. ఇది సెంట్రల్ నేషనల్ హైవే అంటే సెంట్రలే కదా. నిజంగా బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం నాకు చాలా ఇంప్రెస్ అయ్యా. అసలు నిజంగా
ఆ రోడ్లు ఏంటి, ఆ హైవే ఏంటి, సూపర్. చాలా 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 బాగా చేశారు. అది మేము ఎక్కడ దగ్గర దేవరపల్లి దగ్గరకు వచ్చి దిగామన్నమాట. ఇది కూడా అదే కదా, ఇది మారిపోయామా? ఇది మారిపోయాం. ఆ హైవే వేరు, సూపర్ హైవే. ఉప్పొంగేనే గోదావరి వచ్చేసాం గైస్ మా గోదావరి జిల్లాలకి. మేము ఎంత పచ్చదనం ఉందంటే మా గోదావరి జిల్లాలో అది గోదావరి వల్లే ఫుల్గా ఉన్నారా నీళ్ళు. ఇంకా వర్షాకాలం కూడా మొదలవలేదు. అది కూడా అది వచ్చేసరికి ఓల్డ్ బ్రిడ్జ్, రాజమండ్రి బ్రిడ్జ్ అని. అది రాజమండ్రి బ్రిడ్జ్, అది ఓల్డ్. ఇది కొత్త బ్రిడ్జ్ అవ్వాలి. ఇది కొత్త బ్రిడ్జ్ గైస్. బాగానే వచ్చేసాం రా. టైం ఎంత అయింది? 12:50 కల్లా రాజమండ్రి వచ్చేసాం. సూపర్. మళ్ళీ వర్షం పడుతుంది. ఈసారి గట్టిగా పడుతుంది వర్షం. ఇంకా 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 పెరిగిపోయింది వర్షం. మామూలుగా పడట్లేదు, టప్ 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 పడుతుంది. లంచ్ చేయడానికి ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే రాయుడు గారి మిలిటరీ హోటల్. టైం వచ్చేసరికి 2 అవుతుంది. పార్కింగ్ ప్లేస్ లేదు. అరే మామూలుగా లేవు కార్లు, ఉన్నారు జనం. వలీగాడు నేను వచ్చి ఒక 1 year అయింది ఇక్కడికి. నువ్వు ఫస్ట్ టైం అండి? నా డ్రీమ్ యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచో. డ్రీమ్ అంట. ఎంత హైప్ చూసి ఎలా అయినా సరే రావాలి రావాలి అనుకున్నాను కానీ అంటే యాక్చువల్ గా శాండీకి డ్రీమ్ అన్న మీనింగ్ తెలియదు. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రేజ్ ఎక్కడన్నా కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉంటుంది. ఇది మాత్రం ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఇంకా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. నేను వీడియోస్ లో చూసి ఊరికే హైప్ అనుకున్నట్టు ఈ కార్లన్నీ ఏమన్నా అలా సెట్ చేశారేమో. ఇక్కడ ఇంత ముందు ఏమి లేవు. ఈ లిక్కీస్, రాజమండ్రి రోజు మళ్ళీ కోనసీమ రుచులు ఏం లేవు. ఇప్పుడు అన్ని వచ్చినాయి. కార్ దగ్గరనే తుమ్ములు వచ్చినాయి. లభ్యమయ్యేది కదా. ఏమయ్యేది బాగుంటది. లాస్ట్ టైం లాగా ఇప్పుడు కూడా బాగుంటది. ఇప్పుడే వెయిటింగ్ రూమ్ లో నేమ్ రాయిపించుకున్నాము. టేబుల్ వస్తే లోపలికి వెళ్ళి కూర్చుందాం. 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు టైం అన్నారు. ఏమవుతుందంటే ఈ 20 నిమిషాల్లో ఆకలేసి ఎలా ఉన్నా నచ్చుద్ది, లేకపోతే 20 నిమిషాల్లో ఏమంటారు ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఎలా ఉన్నా నచ్చుతుంది. ఈ 2 కారణాలు ఉంటాయి. కానీ ఇంతమంది జనం వస్తారంటే ఆబ్వియస్లీ బాగుంటది. లాస్ట్ టైం కూడా మంది బాగుంది. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు వచ్చాము లోపలికి. యాజ్ యూజువల్ ఫుల్గా ఉన్నారు జనం. ఇప్పుడే వచ్చి కూర్చున్నాము. ఈ రోజు లక్కీగా ఫ్రైడే అయినా సరే మటన్ దమ్ బిర్యానీ ఉందన్నమాట. ఏంటండి నువ్వు మటన్ తినవు కదా, ఎలా మరి ఒక శాంపుల్ రైస్ ఇస్తా అన్నారు. నువ్వు అది తిన్నావు అనుకో, ఏది నచ్చితే అందులో అది చెప్పుకుందాం. అవన్నీ సెలెక్ట్ చేసి రెస్టారెంట్ ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉందో చూసావా? అనుకున్నా ఇండియా ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అంటే నేమ్ ఒకటేనేమో అనుకున్నాను కానీ చూడడానికి కూడా పెద్దగా కూడా చాలా పెద్దగా ఉంది. అవి హైలైట్. ఆ స్తంభాలు ఉన్నాయి చూసావా, ఏదో పూర్వం మండువా ఉంటాయి చూడ స్తంభాలు. టీవీలు మొత్తం ఆయన షార్ట్లు ప్లే అయిపోతుంది. లాంగ్ లెంత్ షార్ట్స్ అన్నీ కూడా ప్రతి దాంట్లో అలా ప్లే అయిపోతున్నాయి. ఏ రైస్ తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉంటే శాంపుల్ రైస్ పంపారనమాట. ఇది ఏం రైస్ అండి? ఇది బగారా, కోకోనట్, కుష్క. ఓకే రైట్. ఇది చూసి నచ్చింది మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. రే తినచ్చు కానీ ఆగచ్చు కదా 2 నిమిషాలు. ఇది బగారా. బగారా చాలా బాగుంది. కుష్క రీసెంట్గా పెట్టారా? చూడరా నీకేం నచ్చినాయి చూడు. నాకు బగారా చాలా బాగా నచ్చింది. సూపర్ ఉన్నాయి. ఇప్పుడే చికెన్ నల్లవేపుడు వచ్చింది. నా వెనక చూసారా మొత్తం కూడా పామాయిల్ చెట్లు. అలాంటి పామాయిల్ చెట్లలోకి ఫ్రెండ్స్ తో వచ్చి ఏంటి ఏంటంటారు దాన్ని, కట్టి పుల్లలు తెచ్చుకుని మంచి బగారా రైస్, చికెన్ కర్రీ వండుకుని, కార్డ్స్ ఆడుకుంటూ, థమ్స్ అప్ పెట్టుకుని అసలు వేరే లెవెల్ ఉంటది. ఇప్పుడే వచ్చింది ఉమా చికెన్ నల్లవేపుడు. జీడిపప్పులు అన్ని బోన్లెస్ పీసెస్ అనమాట. టేస్ట్ చూద్దాం. బాగుంది. సెమీ గ్రేవీ అంటే ఫుల్ రోస్ట్ అనమాట. కడాయి రోస్ట్ డీప్. అంటే అలా అని చెప్పి ఆయిల్ ఫ్రై కాదు, కానీ ఇది చేయడం చాలా కష్టం. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. బాగుంది చూడండి. ఇలాగా అక్కడక్కడ నల్లగా రోస్ట్ అవుతూ, మరీ డీప్ రోస్ట్ కాకుండా పకోడీ లాగా బాగుంది. చాలా బాగుంది. మటన్ బిర్యానీ దేనికోసం అయితే జనాలు ఇక్కడికి వస్తారో, అబ్బా నల్లి. స్మెల్ మామూలుగా రావట్లా, బీభత్సంగా ఉంది స్మెల్. నాకు ఎంత ఇష్టం అంటే ఈ టైప్ ఆఫ్ బిర్యానీ. మీకు తెలుసు విజయవాడ, గుంటూరులో దొరుకుద్ది ఇంచుమించు ఇలాగా. ఇది వేరు, ఇది కొబ్బరి పాలు, అదేమో నార్మల్ పాలు అయ్యేసి చేస్తారు. అసలు ఆ రెడ్ కలర్ చూడండి, ఆ మటన్ చూడండి ఎంత పింక్ కలర్లో ఎంత బాగుందో లేతగా. వేడి వేడిగా ఉంది. కలర్ టెంప్టింగ్ ఫుల్. వేడి వేడిగా ఉంది. స్మెల్ బాగుంది, ముక్క బాగుంది, రైస్ బాగుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి ఊదుకుని తిందాం.
సూపర్. కానీ ఒక్క విషయం చెప్పాలి మీకు, మీరు హైదరాబాదీ మసాలాలు అది మైండ్లో పెట్టుకుని వచ్చారంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. అది వదిలేండి, హైదరాబాదీ బిర్యానీని వదిలేండి. కొత్త టైప్ ఆఫ్ బిర్యానీ తినడానికి వెళ్తున్నాం అని మైండ్ సెట్ పెట్టుకుని రండి, అసలు మీకు బేభత్సంగా నచ్చేస్తుంది. ఓహో, ఒక్క అవసరంలా, గుడ్ అవసరంలా, జస్ట్ ఆ రైస్ తినేయచ్చు అనమాట. రైస్ అలా తినేయచ్చు, రైస్ అంత బాగుంది, మెత్తగా వెళ్ళిపోతుంది లోపలికి. పీస్ చూడండి, కలిపని చెయ్యం. ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం, ఫుల్ సాటిస్ఫై. బయట అన్నయ్య ఇందాక ఇది అమ్ముతున్నారు కదా, కిల్లీలు అమ్ముతున్నాడు అన్నయ్య. అందులో స్పెషల్ కిల్లీ తీసుకున్నాం, బాదం జీడిపప్పు, పైన సిల్వర్ కాయిలా ఫాయిలా ఏదో ఒకటి, సిల్వర్ పేపర్. బా భలే ఉందరా కిల్లీ, మస్ట్ ట్రై. బయట అన్నయ్య కూర్చుని అమ్ముతున్నాడు, ఇక్కడికి వస్తే లోపల బిర్యానీ తిని కిల్లీ మాత్రం మస్ట్ ట్రై. మీరు డెజర్ట్ తినకపోయినా ఇది మాత్రం మస్ట్ ట్రై, చాలా బాగుంది కిల్లీ. దగ్గరగా అరగంట నుంచి ఆగిపేశారనమాట ట్రాఫిక్ ఇక్కడ తుని దగ్గరలో. ఏంటా అంటే స్కూల్ పిల్లలు ర్యాలీ చేస్తున్నారంట. ర్యాలీ చేయడం ఏంటో, హైవే మీద ట్రాఫిక్ ఆపేయడం ఏంటో అర్థం కావట్లేదు. చూస్తే దగ్గరగా 1 కిలోమీటర్ వరకు ఆపేశారు. అటువైపు రోడ్డు ఆపేశారు, ఇది ఇప్పుడు వదిలినట్టున్నారు, రైట్ సైడ్ ఇప్పుడు వదిలేరు, ఇటువైపు రోడ్డు ఆపేశారు. దగ్గరగా అరగంట నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. అయినా స్కూల్ పిల్లలకి మంచి నేర్పించాలి కానీ ఈ ర్యాలీలు చేయండి, ఈ చేయండి ఏంటో. నన్ను డాక్టర్లు బ్లాక్ టీ తాగమని చెప్పారు. అరే అది ఏంట్రది, తారలో ఉందిరా అది. టీ కాదు ఇది, కాఫీ, బ్లాక్ కాఫీ. బ్లాక్ కాఫీ తాగరావాలి ఎలా? కాఫీ కాదు ఇది, కషాయం. తాగు. టేస్ట్ దేనికి రాదు. తాగే నీళ్ళలో ఉన్నాయి అంతేగాని కొంచెం ఫ్లేవర్ వాటర్, చేదు ఉంది బే, ఫ్లేవర్ వాటర్ అయ్యి. కానీ నిద్ర రాదంట, అందుకే తాగుతున్నా. యాక్టివ్గా ఉండాలి. లారీ ఒక 12 గంటల 13 గంటలు జర్నీ చేసిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. ఫైనల్లీ రీచ్ అయ్యాం. ఇదిగోండి మన రూము. ఏంటి సార్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? శాండీ వేరే రూము, ఇది నాది వలీగాడిది, ఇంకా ఫ్రెండ్స్ వస్తారనమాట, వాళ్ళకి ఈ రూమ్ మాత్రం సూపర్ ఉంది. చక్కగా అక్కడ పడుకొని కూర్చుని ఈ టేబుల్ మీద చైర్ తెచ్చుకుని ఎడిటింగ్ చేసుకుంటూ బాగుంది, చాలా బాగుంది రూమ్. వాష్రూమ్ ఎలా ఉంది? వాష్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా బాగుంది. మరి ప్రసాద్ గారు ఇచ్చాడంటే మినిమం ఉంటది. అరేంజ్మెంట్లు బాగా చేశాడు. ఏంటిది విజయనగరం కాదు, శ్రీకాకుళం కాదు, శ్రీకాకుళం నుంచి ఇంకా దూరం రాజం అంట ఊరు. ముడ్డి వాసిపోయిందయ్యా. శ్రీకాకుళం దాకా ఒక్క యూటర్న్ మిస్ అయ్యాను, హైవే మీద కిందకి దిగాలి, అది ఒక్కటి మిస్ అయ్యేసరికి దగ్గరగా 15 కిలోమీటర్ ఎక్స్ట్రా వెళ్ళి రావాల్సి వచ్చింది. ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. ముందు మేము కాసేపు ఫ్రెష్ అయ్యి కాసేపు అలా రెస్ట్ తీసుకుని వెళ్ళి బయటకి వెళ్ళి ఆడిదా. ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, ఆ రిసార్ట్ దగ్గర లొకేషన్ పెట్టి రమ్మన్నాడు, వచ్చాము, వెళ్తున్నాం. ఎక్కడున్నాడు జఫ్ఫెడే గాడు మావా? కాదు మావా, ఏం జిమ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? హైట్ తగ్గావు, ఒళ్ళుతో పాటు పొట్టికి కనబడుతున్నావు. కాదు పాపం కష్టమంతా ఆడిదే కదా అన్నయ్య పెళ్ళికి. మా విజయనగరం అన్నాం, శ్రీకాకుళం అన్నాం, శ్రీకాకుళం నుంచి ఇంకో 40 కిలోమీటర్లు. చాలా బాగా, చాలా బాగుంది. థ్యాంక్ యూ మా. చాలా చెప్పుంటే 12 బయలుదేరే నైట్. రూమ్ మాత్రం సూపర్. అదే అసలు నీకు ఎలివేషన్ మామూలుగా. డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసాం. ఫుల్ టైర్డ్ అయిపోయాం. దగ్గరగా 12 అవర్స్ జర్నీ చేసాం కదా, దారిలో ఒక చోట ఎండ, ఒక చోట వర్షం. ఇప్పుడు ఫుల్ గా రెస్ట్ తీసుకోవాలి. రేపు హల్దీ అనమాట. రేపు ఏంటి మూమెంట్ అనేది రేపటి వ్లాగ్ లో చూడండి, చాలా బాగుంటది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.